ఇక శేర్లింగంపల్లిలో అసంపూర్తిగా రోడ్ల నిర్మాణ పనులు ఉండటాన్ని నిరసిస్తూ బీజేపీ నేతలు ఆందోళనకు దిగారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, శేర్లింగంపల్లి అసెంబ్లీ ఇన్ఛార్జ్ రవికుమార్ యాదవ్, బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు బోయిని మహేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు జీహెచ్ఎంసీ చందానగర్ సర్కిల్ కార్యాలయంకు ముందు బైఠాయించారు. కొన్నేళ్లుగా హఫీజ్పేట్ ఫ్లైఓవర్ నుంచి చందానగర్ వరకు వెళ్లే మంజీరా పైప్ లైన్ రోడ్డు నిర్మాణ పనులను గాలికి వదిలేశారంటూ మండిపడ్డారు. చందానగర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ కి వినతి పత్రం అందజేయడానికి వెళ్లిన బీజేపీ నేతలు డిప్యూటీ కమిషనర్ మోహన్ రెడ్డి తన ఛాంబర్లో లేకపోవడంతో ఆయన కుర్చీకి వినతి పత్రం అందజేసి నిరసన తెలిపారు. ఆఫీసుల దుర్మార్గులు పొద్దున్నిద్ర ఉన్నారు, ఒక్కడు కూడా లేడట. ఇలా మంజీరా రోడ్డు విషయంలో మరి 2.5 కిలోమీటర్లు గత 10 సంవత్సరాల నుంచి మరి రోడ్ వేయకుండా అట్లనే పెట్టిర్రు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ, ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్ కానీ పార్టీలు మారే యోచనలే ఉన్నారు. అభివృద్ధి కోసం పార్టీలు మారడమన్నారు. కానీ మరి ఈ రోడ్డు 10 సంవత్సరాల నుంచి మీరు అధికారంలో ఉన్నారు, ఎందుకు రోడ్డు వేయలేరని చెప్పి మేము అడుగుతున్నాం, మేము ప్రశ్నిస్తున్నాం. ఇవాళ మరి పాదయాత్ర చేసినాం. గత 5 నెలలుగా బ్యారికేడ్లు వేసిరు ఈ రోడ్డు మీద. ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు మరి వర్షాలు స్టార్ట్ అవుతున్నాయి, మరి బ్యారికేడ్లు అట్లే ఉన్నాయి. మరి ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా 1,00,000 మంది ఆ రోడ్డు మీద నివసిస్తూ ఉన్నారు. మరి మాది ఒక డిమాండ్, ఇమీడియట్ గా ఆ రోడ్డు వేయాలని చెప్పి, మరి ఈ ప్రజలకి పరిష్కారం చూపించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. ఆఫీస్కి వచ్చినాం, ఆఫీసుల దుర్మార్గులు పొద్దున్నిద్ర ఉన్నారు, ఒక్కడు కూడా లేడట. ఇలా